వెలికి రాక వెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక వెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెను తరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక వెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక వెదురెందుకే హృదయమా నీళ్ళు తాగు. శశివదనా మురుగనే పిలుపు వినబడరా మెల్లగా. తనపై ఇది వలన తుడుచుకో. ఏదో భ్రమలో ఉన్నానా చిటికే చెవిబడి త్రుటిలో మతి చేరి నానా యాతన వెలిపెడుతుండగా ముక్కలైపోయిన ఫ్లూట్ ని కష్టపడి అతికించాను. ఇప్పుడు ట్రై చేస్తాను, పెద్దమ్మ వస్తుందో రాదో. ఏంటి మొక్కలు చేసిన ఫ్లూట్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అదేనా లేకపోతే వేరేనా? కాకి, నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కావేరిని అర్జున్ బాబుని కలపడానికి ఎన్నో ప్లాన్స్ వేశాం. చివరికి ఈ రోజు మన కోరిక నెరవేరిందనిపిస్తుంది. అర్జున్ బాబు కావేరికి అన్నం తినిపిస్తున్నాడు. ఇద్దరు దగ్గర అయిపోతున్నారు. పాపం, దీనికి పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే పెద్దమ్మ పెద్దమ్మ అంటుందేంటి? నాకు తెలిసే కాకి, అన్నీ చూస్తూనే ఉన్నానే. కావేరి నువ్వు కలిసి అర్జున్ని దారికి తెచ్చుకున్నారు కదా, అందుకేనే నేను నీ దగ్గరికి రావడం లేదు. నా మనవరాలు నా సాయం లేకుండానే నా మనవణ్ణి దక్కించుకోవాలి. తప్పకుండా పెద్దమ్మా, కావేరి తప్పకుండా సాధించి తీరుతుంది. ఒసే కాకి, ఎవరితో మాట్లాడుతున్నావి? డౌట్ లేదు, ఇది కావాలనే నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూస్తుంది. లేకపోతే ఎవరూ లేకుండానే ఎవరో ఉన్నట్టు మాట్లాడుతుంది. ఒసే, అలా ఎవరితో మాట్లాడుతున్నావే? ఎహె, నేను కాదు, ఆ కాకే గాలితో మాట్లాడుతుంది. ఆ? ఇదేంటి? ఇప్పుడు నాతో ఎవరో మాట్లాడారు కదా? అయ్యో, ఇదంతా నా భ్రమ ఉంటుందిలే. ఈ కాకి పిచ్చి పట్టినట్టుంది. పెద్దమ్మా, ఎలాగైనా సరే ఆ యమజని అలని ఇంట్లోంచి గెంటేయాలి. అబ్బా, మరి మేమే అంత తెలివి తక్కువ వాళ్ళం. ఒసేయ్ బుద్ధిలేందానా, ఎందుకే పరాయి వాళ్ల జీవితాల్లో నిప్పులు పోస్తావు?
ఏమే ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా తెంగర మొహమా? శవం మీద పైసలు ఏరుకునేదానా? అమ్మో, నన్ను చిన్నపిల్లని చేసి భయపెట్టిస్తారా మీరు? నా మీదే చేతబడుల్ని బాణమతిల్ని ప్రయోగిస్తారా? నేనిప్పుడే వెళ్ళి యమజికి చెప్పేస్తానుండండి, మీ పని పడుతుంది. పెద్దమ్మ నాకిప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. త్వరలోనే వాళ్ళిద్దరు కలుస్తారన్న నమ్మకం వచ్చింది. నీ నమ్మకం నిజమవుతుందే కాకి. త్వరలోనే వాళ్ళిద్దరూ కలుస్తారు. అప్పుడే నా ఆత్మకు శాంతి. శివ, నాకు ధైర్యం చెప్పి నువ్వు కంగారు పడుతున్నావేంటి? అదేం లేదు అత్తయ్య, ఊరికే ఆలోచిస్తున్నానంతే. శివ, కంగారు పడుకో. తప్పు చేసింది నేను. ఎందుకోసం చేసినా తప్పు తప్పే. శిక్ష అనుభవించాల్సింది కూడా నేనే. అత్తయ్య, ఇప్పుడెందుకు అవన్నీ మాట్లాడుతున్నావు? నేను చేసిన తప్పు చిన్నది కాదు శివ, చాలా పెద్దది. నా వల్ల మన కుటుంబం అంతా శిక్ష అనుభవించకూడదు. అత్తయ్య, అవన్నీ మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. అవును శివ, ఆ ప్రేమ విషయంలో మన ఇంటికి ఖచ్చితంగా పోలీసులు వస్తారు. అన్ని విషయాలు బయటపడే లోపే నేనే వెళ్లి పోలీసులకు లొంగిపోవడం మంచిదనిపిస్తుంది. అయ్యో అత్తయ్య, అలా ఏం జరగదు. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏమైంది? స్నేహ, గట్టిగా మాట్లాడకు, గంగ వింటుంది. అది కాదు శివగారు, పోలీసులు అంటున్నారేంటి? స్నేహ, గంగ ఇక్కడ నిద్రపోతుందమ్మా. అసలు అసలు ముందు ఏం జరిగిందో చెప్పండి. స్నేహ, మేమా ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. అప్పటికే తన పరిస్థితి ఏం బాగోలేదు. ఏమీ చేయలేకపోయాము. అంటే ప్రియం